అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో గోంగూర పులగూర రెసిపీ చూపిస్తాను. ఎప్పుడు చేసే పచ్చడి పప్పు కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్గా పులగూర చేసి చూడండి. చూడడానికి అచ్చం పప్పులాగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి నిండుగా ఇలా పులగూర వేసుకొని తిన్నామంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే రిపీట్ చేస్తారు. లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ముందుగా నానబెట్టుకోండి. ఇది మనం పప్పుకి వేసేంత పప్పు వేయకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి. అలాగే గోంగూర ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ వరకు కందిపప్పును నీట్గా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. వీటిని కుక్కర్లో వేసుకొని ఒక ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని నీట్గా వాష్ చేసుకున్న ఒక పెద్ద కట్ట గోంగూరని వేసుకోవాలి. క్యాప్ పెట్టుకొని 2-3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి 2 విజిల్ వచ్చాక దింపేసుకొని పక్కన పెట్టుకోండి. ప్రెషర్ అంతా పోయాక ఇలా క్యాప్ తీసేసుకొని ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉంటే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలాగే మెదిపామంటే పప్పు నీట్గా మెదగదనమాట. అక్కడక్కడ మనకి ఆనియన్స్ అలాగే ఉండిపోతాయి. ఇలా వాటర్ అంతా పక్కకు తీసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో ఇలా మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇలా పప్పు బాగా మెదుపుకున్నాక కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం థిక్గా ఉండేటట్టే చూసుకోండి. ఇలా ఉండాలన్నమాట. మనం పప్పులో నుంచి తీసిన వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, స్పైసీకి తగ్గట్టుగా కారం పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు కొంచెం వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పొడి పేస్ట్ని ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఫైనల్గా కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. మనకి పోపు అంతా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. ఫైనల్గా కొంచెం పసుపు వేసుకొని 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. అంతే అండి, పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా గోంగూర పులగూర రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. సంగటిలో కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.